మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు, శుక్లపక్షం, పాడ్యమి తిథి, స్వాతి నక్షత్రం, బుధవారం. స్వాతి నక్షత్రంలో పాడ్యమి తిథి కలిసి వస్తే ఎంతో శుభప్రదమైన రోజు. అందుకే ఈరోజు మనమంతా ఓం దుమ్ దుర్గాయై నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల బాలారిష్ట పంచారిష్ట దోషాలు దూరం అవుతాయి. పుష్పవతి అయిన అమ్మాయిలు ఈ నామాన్ని జపిస్తే వారికి ఆ సమయంలో కలిగే దోషాలు దూరం అవుతాయి. ఇలా ఏ వయసులో వారైనా ఈ నామాన్ని జపిస్తే వారికి ఉండే దోషాల నుండి విముక్తి కలుగుతుంది. మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ ప్రాప్తిస్తుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. సదారోగి అని ఎవరినంటారంటే నిత్యం ఏదో ఒక రోగంతో బాధపడేవారిని. అయితే రోగం అంటే కేవలం శారీరక రోగం మాత్రమే కాదు, మానసికపరమైన రోగం కూడా. మానసికంగా సంతోషంగా ఉంటూ ఇతరులను నవ్విస్తూ జీవించేవారే సంపూర్ణ ఆరోగ్యవంతులు. ఈ లక్షణం గలవారు దైవ సమానులని చెప్పవచ్చు. ఇలా తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ తాము సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషంగా ఉండేలా చూసేవారు ధన్యజీవులని చెప్పవచ్చు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. అప్పుల బాధ నుండి విముక్తికై ఈరోజు గణపతి ముందు నెయ్యితో 2 దీపాలను వెలిగించి తెల్ల జిల్లేడు పూలతో కానీ గన్నేరు పూలతో కానీ పూజించి యాలకుల మాలను స్వామివారికి సమర్పించి పూజించాలి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. తులసి ఆకుల చూర్ణాన్ని తేనెలో కలిపి నిత్యం సేవిస్తున్నట్టయితే కఫం తగ్గుతుంది. యాంగ్జైటీ లాంటి వాటివి కూడా దూరమవుతాయి. నిజానికి మనం తులసిని మాతృమూర్తిగా భావిస్తాం. అమ్మంటే మనల్ని అన్ని బాధల నుండి దూరం చేసి కాపాడుతుంది. అలాగే తులసి కూడా. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. కుటుంబ సభ్యుల్లో కోపం తగ్గేందుకు ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు మినప్పిండితో చేసిన 2 ప్రమిదల్లో దీపారాధన చేసి చేతుల్లో పూలు అక్షతలతో మనసులో సంకల్పాన్ని మననం చేసుకోవాలి. దీపాలు కొండెక్కిన తర్వాత ప్రమిదలతో ఇంటికి దిష్టి తీయాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.